రామోజీ గ్రూప్ సంస్థల అధినేత మీడియా దిగ్గజం రామోజీరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తెలుగు మీడియా, చలనచిత్ర రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామోజీరావు మృతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామోజీ మృతికి నివాళిగా 2 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత, మీడియా దిగ్గజం రామోజీరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తెలుగు మీడియా, చలనచిత్ర రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామోజీరావు మృతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామోజీ మృతికి నివాళిగా 2 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. రామోజీరావు మృతి తీరని లోటే అనే చెప్పాలి. ఒకవైపు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని దర్శించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా సంతాప దినాలుగా ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఏపీలో రేపు, ఎల్లుండి డీటెయిల్స్ ఏంటి? మనం చూడొచ్చు, మీడియాలో ఒక లెజెండ్ అనొచ్చు, మీడియాలో రామోజీరావు గారు పేరు తెలియని వ్యక్తులను ఉండొచ్చు. అంటే కింది స్థాయి నుంచి ఒక ఉన్నత స్థానానికి వెళ్ళి ఆయన చేసిన వర్క్ కావచ్చు, తర్వాత ప్రజాసేవ కావచ్చు, తర్వాత సంచలనమైన వార్తలకు సంబంధించి కావచ్చు, ఏదైనా సరే ఈనాడు గ్రూప్స్ అంటే, తర్వాత రామోజీరావు అంటే ఒక బ్రాండ్. ఏదైనా న్యూస్ విషయంలో కావచ్చు, తర్వాత కంటెంట్ విషయంలో కావచ్చు, అలాంటి రామోజీరావు ఇక లేడు అని అంటే అది నిజంగా ఒక రకం చెప్పాలంటే మీడియాలను కావచ్చు, అంటే ఆయన ఉన్న ప్లాట్ఫామ్స్ అన్ని కూడా, అంటే ప్రతి బిజినెస్ లో కూడా ఆయనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి. ఆయన చనిపోయిన వార్త నిజంగా చాలా విషాదకరమైన వార్త. అది అంటే ఒక మీడియాకనే కాదు, ఆయన చేసిన ప్రతి బిజినెస్ కూడా సక్సెస్ఫుల్ గా నడిపించిన చరిత్ర ఆయనకు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకి గౌరవ సూచకంగా 2 రోజులు కూడా ఆయనకు సంతాప దినాలుగా ప్రకటించడం తెలుస్తా ఉంది. మొత్తంగా చూస్తే ఈ 2 రోజుల పాటు సంతాప దినాలకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు అంటే చాలా మంది ఆయన్ను కడసారి. ఇన్నారెడ్డి, ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. And in very many industries as well, he's always worked through his entrepreneurial skills to take care of the small people, common people, poor people, and attended even in the rural areas to their needs. Today I'm here as a representative of Government of India. The Honorable Prime Minister Shri Narendra Modi ji has sent me as his emissary to pay his respects, Government of India's respects, and also to place a wreath of respect and homage. So I've come here, met up with the family, expressed Honorable Prime Minister's condolences and placed the wreath. Thank you. ఇవాళ గౌరవనీయులు ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు నన్ను కేంద్ర ప్రభుత్వ సార్బన, వారి సార్బన ఇక్కడ వచ్చి కండోలెన్సెస్ ఇవ్వడానికి
ఇన్ ఒక కుటుంబస్తులతోటి మాట్లాడి వారి కండోలెన్స్ మెసేజ్ ఒకటిని ఇక్కడ వాళ్ళతోటి షేర్ చేసుకోమని నన్ను పంపించారు. నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్కే వెళ్ళిపోతున్నాను. రామోజీరావు గారు కాంట్రిబ్యూషన్ గురించి వారికి బాగా తెలుసు. మొన్న రాత్రి కూడా వారు హెల్త్ ఎలా ఉంది అని ఆ ఎంక్వైరీ కూడా చేసి ఫోన్ చేశారు ప్రధానమంత్రి గారు. ఇవాళ ఈ కబరు దొరికినాక నన్ను వెంటనే వెళ్ళమని వారు ఆదేశం మేరకి నేను ఇక్కడ వచ్చాను. కుటుంబస్తులకి ప్రధానమంత్రి గారు ఒక మెసేజ్ ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నాను. ఇది ఒక పెద్ద మన అందరికీ కూడా ఒక శోకమైన సందర్భం, వెరీ సాడ్ సిచ్యువేషన్ ఫర్ అస్, బట్ కండోలెన్సెస్ ఫర్ ఆల్ హిస్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్. నమస్కారం.